హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు పైన చూస్తున్న వీడియో ఎండు ఖర్జూరంతో తయారు చేసిన బజ్జగన్పయ్య కాకినాడ సాయిబాబా గుడి దగ్గర సంత చెరువు ఆపోజిట్లో ఒక వీధిలో ప్రతి ఏడాది ఒక భక్తుడు తనకు తోచిన రీతిలో వినాయకుడిని తానే స్వయంగా సొంతంగా తయారు చేస్తారు. బయట కూలీలను కూడా పెట్టుకోరు. వారి కుటుంబ సభ్యులు ముగ్గురు కలిసి ప్రతి ఏడాది దాదాపుగా 5 నుంచి 7 లక్షల లోపు స్వామివారికి తమ సొంత నిధులతో వివిధ రూపాల్లో స్వామివారిని అయితే అలంకరణ చేస్తారు. గత ఏడాది అయితే ముత్యాలతో చేశారు. అంతకుముందు నాణాలతో తయారు చేశారు. ఈ ఏడాది మరింత వినూత్నంగా ఎండు ఖర్జూరంతో అయితే స్వామివారిని తయారు చేశారు. దాదాపుగా నెలన్నర శ్రమ పట్టిందని అయితే భక్తుడైతే చెప్తున్నాడు. స్వామివారిని చూసేందుకు మీరందరూ కూడా తరలి వెళ్ళాలని కోరుతున్నాం. తర్వాత దీనికి ఎంత శ్రమ పట్టిందో భక్తుడు మాటల్లో వినేద్దాం. వీధిలో ప్రతి సంవత్సరం కూడా ఒక్కొక్క రూపంతో ఈ గణపతిని తయారు చేస్తున్నాను. నేను ఈ గణపతిని తయారు చేయడానికి ప్రత్యేకంగా ఎవరి కూలీలను కానీ ఏమీ కాకుండా మా ఫ్యామిలీ మెంబర్స్ మేమే కష్టపడి ఈ ప్రతి సంవత్సరం ఒక్కొక్క వెరైటీ పెట్టాలని అనుకుని చేస్తూ ఉంటాం. అలాగా ప్రతి సంవత్సరం కూడా ఇలా చేస్తడం వల్ల అందరూ కూడా ఏటి అసలు మీరు ఇంత ఖర్చు పెడుతున్నారు, ఏంటి మీకు కారణం ఏంటని అడుగుతున్నారు. కారణం ఏంటంటే మా అబ్బాయికి సంవత్సరం జైంట్ సీట్ వచ్చింది. ఈ సంవత్సరం ఇల్లు కట్టాం, కొత్త ఇంట్లో పెట్టాం. వినాయకుడిని కొత్త ఇంట్లో పెట్టాం. అలాగా మాకు కళ చేస్తున్నాడు భగవంతుడు, కళ చేస్తున్నారు. భగవంతుడు కళ చేస్తున్నాడంటే మా తిండికి లోటు లేకుండా చేస్తున్నారు. కానీ మన ఆస్తులు అన్నీ ఏం అక్కర్లేదండి. మన తిండి లేకుండా తిండికి లోటు లేకుండా బాగా జరుగుతుంది. ఈ యొక్క విగ్రహానికి 120 కేజీలు ఎండు ఖర్జూర పిక్కలతో తయారు చేసాం. ఈ ఎండు ఖర్జూర పిక్కలతో తయారు చేసిన ఈ యొక్క ప్రసాదాన్ని భక్తులకు పంచాలని కోరికతో అనుకున్నాం. అది కూడా జరిపిస్తాం. ఇలాగా ప్రతి సంవత్సరం కూడా కింద సంవత్సరం ముత్యాలతో పెట్టాం. అంత ముందు సంవత్సరం రాగి కాయిన్స్తో పెట్టాం. ఇలా ఒక్కో సంవత్సరం ఇది 16 సంవత్సరాల నుండి ఇలాగ నేను ఒక్కో సంవత్సరం ఒకలా చేస్తున్నాను. కానీ ప్రతి సంవత్సరం కూడా సుమారు బొమ్మకి 5 లక్షల రూపాయల దాకా ఖర్చు అవుతుంది. ఇది నేను ఎవరి దగ్గర సందాలు కానీ ఏమీ తీసుకోను. నేను ఒక్కనే సొంతంగా చేసుకుని నేను ఒక్కనే ఈ ఒక కార్యక్రమం చేస్తూ ఉంటాను. ఇంత డబ్బు మీకు ఎక్కడి నుండి అని అడుగుతారు. నేను అప్పు చేసుకుంటాను, మళ్ళీ వచ్చే సంవత్సరంలో కూడా అప్పు తీర్చుకుంటాను. నేను ఇలా చేస్తూ ఉంటాను. నేను ఈ యొక్క చేయడం వల్ల ఈ భక్తి భావాలు పెరిగి జనంలో ఈ గుర్తింపు బాగా మనకు హైదరాబాద్ వినాయకుడు ఎలా గుర్తింపు రావాలో అలాగా ఈ కాకినాడ పెద్ద మార్కెట్ సాయిబాబా గుడి ఇక్కడికి వస్తే ఓ వెరైటీ ఉంటుంది, ఒక జనంలో భక్తి ఉంటుంది అని ఒక భక్తి భావంతో మేము చేస్తూ ఉంటాం. కావున భక్తులందరూ ఇచ్చేసి స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం. శ్రీ వరసిద్ధి వినాయక యువజన సంఘం పెద్ద మార్కెట్ కాకినాడ ఉల్లింకలవారి వీధి సాయిబాబా గుడి ఆపోజిట్ వీధి. సార్, ఇప్పుడు ఎంతమంది దీనికి కూలీలు పెట్టారు? ఎన్ని రోజులు టైం పట్టింది? దీనికి కూలీలు అవ్వాలని మేము పెట్టుకోలేదండి. మా ఫ్యామిలీ మెంబర్స్ నెలలు పడుతుంది. కంపల్సరీ బొమ్మ తీయడానికి నెలలు పడుతుంది. బొమ్మ నేను తయారు చేస్తే కింద మా మిస్సెస్, మా పిల్లలు ఇద్దరు, మా పిల్లల ఫ్రెండ్స్ అప్పుడప్పుడు సెలవులు ఉన్నప్పుడు వచ్చి సాయం చేయడం, ఇలాగ ప్రతి సంవత్సరం కూడా మేము చేస్తాం. అలాగే కూడా ఇక్కడ ఎవరు మాకు సాయం చేయరు. ఆ పిల్లలు వచ్చి ఆ పిల్లల తోడొచ్చి చేస్తున్నారు తప్పించి నాకు ఎవరు వచ్చి సాయం చేయరు. నేను ప్రతి సంవత్సరం కూడా నేను ఒక్కనే తయారు చేసుకుంటాను బొమ్మ. నేను ఎవరిని కూలీలు పెట్టను. నేను సొంతంగా తయారు చేసుకుంటున్న వాళ్ళని 5 లక్షల దాకా అవుతుంది. ఇంకా సొంతం కాకుండా బయట నుంచి చేసుకుంటే వాళ్ళకి 1 లక్ష రూపాయలు ఇచ్చి చేయించుకోవాల్సి వస్తుంది. కానీ నేను నా సొంతంగా నేను డిజైన్ చేసుకుని నేను నా వ్యాపారం కేబుల్ పార్ట్ టైం డెకరేషన్లు చేస్తూ ఉంటాను. ఈయనకి డబ్బు ఎక్కడి నుండి ఏటనుకుంటే నేను కష్టపడి అప్పు తీర్చుకుంటూ ఉంటాను, అప్పు చేస్తూ ఉంటాను. ఈ నిలబెట్టి చేసిన దగ్గర నుండి కూడా చాలా బాగుంది మాకు. అంటే తిండికి లోటు లేకుండా బాగుంది మాకు. మా కుటుంబం అంతా కూడా అందరూ బాగున్నారు.